దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి దేవుని వాక్యాన్ని. మరలా భయపడుటకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేనప్పుడు మనిషి జీవితాల్లో భయం ఉంది. ఆదామవులు పండు తిని దినమున వారు భయపడ్డారు. నిజంగా మనం తప్పు చేశాం అని దేవుడైన యెహోవా స్వరాన్ని విని దాక్కుంటున్నారు భయపడి. మనిషి జీవితాల్లోకి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, అతిక్రమం అంటే దేవుని మాటకి అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి మనిషి జీవితాల్లో భయం అనేది వచ్చింది. అప్పటి వరకు మనిషి భయం అంటే తెలియదు. కానీ ఎప్పుడైతే పాపమును బట్టి మనిషి జీవితాల్లో భయం వచ్చిందో, అందుకనే వాక్యం ఉంటుంది, జీవితకాలము మరణ భయము చేత ఏలుబడి చేస్తున్న వారి జీవితాల్లో ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడై మనల్ని ఆ మరణ భయం నుంచి, ఆ దాస్యత్వం నుంచి మనల్ని విడిపించారు. చూడండి, జీవితకాలమంతా నిర్భయులుగా జీవించటానికి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. దేవుడు మన జీవితాల్లో రక్షణ అనుగ్రహించింది నిర్భయులుగా, ధైర్యంగా జీవించాలని. అయితే మనిషి జీవితాల్లో ఇక మరలా భయపడటానికి, రక్షించబడిన తర్వాత ఇంకా మనకు భయం ఎందుకు? దేవుడు లేడని భయమా? దేవుడు విడిచిపెడతాడని భయమా? సమస్యల్లో మనం చెయ్యి విడిచిపెట్టబడతామని భయమా? దేనికి భయం? సో భయం వస్తుంది అంటే ఒక్కసారి మనం ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనము దాస్యపు ఆత్మను కలిగి లేమండి. చూడండి, కుమారుడికి దాసుడికి ఉన్న తేడా ఏంటి? కుమారుడు గృహంలో ధైర్యంగా తిరుగుతుంటాడు, దాసుడు ధైర్యంగా తిరగలేడు. ఎందుకంటే దాసుడికి ఏ హక్కు లేదు. యజమాని గృహం మీద కానీ, యజమాని వస్తువుల మీద కానీ, ఆహారం మీద కానీ దేని మీద దాసుడికి హక్కు లేదు. కానీ కుమారుడు ధైర్యంగా నిర్భయంగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అది తన సొంత గృహం, తన తండ్రి గృహం. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు దాస్యపు ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్రాత్మను పొందుకున్నారు. దేవుడు మనకిచ్చిన ఆత్మ, దేవుడు మనలో ఉంచిన ఆత్మ, మనలో పెట్టిన ఆత్మ పిరికి ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఏదో సమస్య వస్తుంది, వచ్చింది, రావు అని చెప్పలే యేసు ప్రభువారు. ఇదిగో కొద్ది దినములు శ్రమ కలుగును. అయితే మనం భయపడాలా? దిగులు చెందుతూ కూర్చోవాలా? విచారిస్తా దాన్ని ఆలోచిస్తూ ఉండాలా? భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందుకోలా, కుమారుని ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఆ ఆత్మ కలిగిన వారమై దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మాటను బట్టి ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో కూడా దేవుని బట్టి సంతోషించేవారిగా, దేవుని బట్టి ధైర్యముగా ఉండేవారిగా మనం ఉండాలండి. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చదువుతాం, యెహోవాను ఆశ్రయించి ఆయన నమ్ముకుని వాడు ధన్యుడు, ఎందుకంటే అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. వెట్ట కలుగు సంవత్సరంలో కూడా చింతనొందడు, కాపు మానడు. వెట్ట కలుగు సంవత్సరం, సీజన్స్ మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈరోజు వచ్చినట్టు రేపు ఉండదు. కానీ ఒకటేంటంటే, ఎలాంటి పరిస్థితులైనా సరే విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, జయింపచేసే దేవుడు మనతో ఉన్నాడన్న సత్యం మనకు అర్థమైనప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషిస్తూ ఉంటాం. అన్ని పరిస్థితుల ద్వారా దేవుడికి మహిమ రాబోతుందని మనందరం కూడా విశ్వాసంతో కూర్చుంటామండి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనలో దత్తపుత్రాత్మను ఉంచాడు, అంటే కుమారుని ఆత్మను ఉంచాడు. సో ఆ కుమారుని ఆత్మను కలిగిన వారమే ప్రతి పరిస్థితుల్లో దేని గురించి చింతించక, దేని గురించి విచారించక, ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేస్తా, దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తా, ఆయన్ని బట్టి అతిశయించేవారిగా, ఆయన బట్టి సంతోషించేవారిగా మనందరం కూడా ఉండాలి. హబక్కూకు పత్రికలో అందుకే అన్నాడు, ఏమన్నా వాక్యం చెప్తా ఉంది, ఇదిగో అంజూరపు చెట్లు పూయిపోయినాను, ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు కాయకపోయినానో సరే, నా రక్షణకర్త ఎందు, దేవుని ఎందు నేను యెహోవా యందు సంతోషిస్తానని చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు ప్రతి పరిస్థితిని, దేవుడు విడిపిస్తాడు, దేవుడు గొప్ప చేస్తాడని చెప్పి విశ్వాసంతో భక్తుడు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనం కలిగిన ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే దాస్యపు ఆత్మ కాదు,
కుమారుని ఆత్మ. ఆ కుమారుని ఆత్మ కలవారమై ప్రతి పరిస్థితుల్లో నిబ్రమైన హృదయం కలిగి ధైర్యంతో ముందుకు ఎదుర్కొనే వారిగా మనందరం కూడా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.